ఇప్పటిదాకా చక్కటి మాటలు విన్నాం. క్లుప్తంగా దేవుని వాక్యం వినే ముందు చిన్న ప్రకటనను. మార్చ్ 18, 19, 20 బుధవారం, గురువారం, శుక్రవారంలో మహిమగల సువార్త సభలు రఘునాథ్పల్లిలో జరుగుతున్నాయి. మరి దైవజనులు మేరక గారు, రాజీవ్ డానియల్ గారు, పాస్టర్ పిటి వర్గీస్ గారు స్పీకర్స్గా వస్తున్నారు. అలాగే 22, 23, 24 కూడా వర్ధనపేటలో సభలు జరుగుతున్నాయి. మీరు అందరూ ప్రార్థన చేయండి. వీళ్ళని వారు తప్పక అందరూ పాలు పొందండి. అలాగే మనకు ప్రతిరోజు ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈరోజు ఎన్నో రోజు చెప్పండి, 60వ రోజు. దేవుని కృపలో మరి ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన 10 మంది వచ్చినా, 5 వచ్చినా, 1 వచ్చినా కూడా ప్రార్థన ఆపకుండా ప్రార్థన జరిగిస్తున్నాం ప్రతిరోజు. ఎందుకంటే విజ్ఞాపన చేయాలని ఒక తలంపు దేవుడు ఇచ్చాడు. ప్రతిరోజు విజ్ఞాపన జరుగుతున్నాయి. ఈ 100 రోజుల ప్రార్థనలో దేవుడు అనేకమైన కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. వీలున్న వారు తప్పకుండా రండి, దేవుని సన్నిధిలో గడపండి. దేవుడు మీకు మంచి కృపను అనుగ్రహించునుగాక. క్లుప్తంగా ఒక 10 నిమిషాలు, దేవుని 10 నిమిషాలు దేవుని మాటలు అందిస్తాను. చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చాలు. హల్లెలూయా చెప్దాం. చేతులపై యుద్ధం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. చాలు. హల్లెలూయా శబ్దం గట్టిగా హల్లెలూయా. మనం మొదటి లేఖన భాగం చదివినట్లుగా ప్రతి మనుష్యుడు సంపూర్ణుడు కావాలి. వారి భక్తి జీవితం సంపూర్ణతలోకి అడుగు పెట్టాలి, పరిపూర్ణంగా మార్చబడాలి. ఆనాడు సేవకులు ప్రయత్నించింది ప్రయాసపడింది దాని కొరకే. ఈనాడు సేవకులు కూడా ప్రయాసపడుతున్న దాని కొరకే. ఒక దినం ప్రభు ఎదుట నిలబెట్టాలి. సంపూర్ణులైన వారు నిలబడతారు ప్రభునందు. ప్రభు పిలుపు వారికి వినబడుతుంది. చాలా మంది భ్రమపడుతుంది ఏంటంటే, ఏముంది బాప్సం తీసుకుంటే అయిపోతుంది, ఏం లేదు, ఇక మనం ఎట్లా జీవించునే నడుస్తుంది, పోయినప్పుడు మాత్రం పెట్టెలు పెట్టాలి, ఏం లేదు, ఇక పాస్టర్ ఉన్నా లేకపోయినా అవసరం లేదు, ఆ పెట్టె మాత్రం దొరుకుతుంది, ఆ పెట్టెలు పెడితే అయిపోతుంది అనుకుంటున్నారు. పెట్టెలు పెట్టినంత మాత్రాన పరలోక పిలుపు వినబడుతుంటే కళ. ఎవరికి వినబడుతుంది? బూర శబ్దం. మధ్యాకాశమందు ప్రభు వచ్చినప్పుడు దేవదూతలు బూర శబ్దం వినబడినప్పుడు ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా ఉన్నాడో ఆ వ్యక్తికి వినబడుతుంది, అందరికి వినబడదు. అందరికి వినబడుతుంది. బాప్తిసం తీసుకొని ఎలా బ్రతికితే బూర శబ్దం వినబడుతుంది, నేను కూడా వెళ్తారు అనుకుంటున్నావేమో. ఎవరైతే సంపూర్ణంగా మార్చబడతారో వారి భక్తి జీవితం, ప్రార్థన జీవితం పరిపూర్ణతలోకి అడుగు పెడుతుందో పరిపూర్ణులకు మాత్రమే ఆ బూర శబ్దం వినబడుతుంది. అది మృతమైన వారు కానీ బ్రతికున్న వారికి కానీ. మనం చదువుతాం కదా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, చదవని అవసరం లేదు. అయితే సంపూర్ణంగా మార్చబడాలి. మందిరానికి వస్తున్న మనం సంపూర్ణతలోకి అడుగు పెట్టాలి. మన భక్తి, మన పరిశుద్ధత, మన ప్రార్థన సంపూర్ణంగా మార్చబడాలి. దేవుని ఎదుట నిలబెట్టి ఆ కృపను మనం పొందుకోవాలి. వింటున్న వాక్యాలు, చేస్తున్న ప్రార్థనలు మనల్ని ఒక సంపూర్ణమైన స్థితిలోకి నడిపించాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, పౌలు ఈ ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక రాస్తూ చెరసాల్లో ఉండి రాస్తున్నాడు. సెంట్రల్ జైల్లో ఉండి పౌలు, తిమోతి, సిలా చెరసాల్లో ఉండి రాస్తున్నారు. పౌలు, సిల చెరసాల్లో ఉండి రాస్తున్నారు. చెరసాల్లో బందీగా ఉండి సంతోషంతో రాస్తున్నారు ఈ పత్రిక.
ఆ సంఘంను తలుసుకొని సంతోషిస్తూ ఆనందిస్తూ ఈ యొక్క కీర్తన ఫిలిప్పీలకు రాసిన పత్రికను బైబిల్ పండితులు ఏం చెప్తారంటే లెటర్ ఆఫ్ జాయ్, ఆనంద కీర్తన, ఆనంద పత్రిక. ఎందుకంటే ఈ 4 అధ్యాయాలు ఉన్నాయి, 107 వచనాలు ఉన్నాయి. చదవడానికి మామూలుగా అయితే 15 నిమిషాలు పడుతుంది, అంటే క్లారిటీగా చదవడానికి. ఏదో ధనం చదువుకుంటూ పోతే 10 నిమిషాలు అయిపోతుంది. మీరు చదివితే 17 సార్లు సంతోషం, ఆనందం అనే పదాలు ఆ సంఘాన్ని వర్ణిస్తూ తన బాధలను మర్చిపోయి సంతోషంతో రాస్తాడు. 17 సార్లు ఉంటుంది సంతోషం, ఆనందం అనే పదాలు. అంతగా ఆ సంఘాన్ని తలుచుకొని చెరసాల్లో ఉన్న విషయం మర్చిపోయాడు. లీనమైపోయి ఆ సంఘం చేస్తున్న కార్యాలను బట్టి, వారు ఇస్తున్న సహకారాన్ని బట్టి సంతోషంతో పౌలు రాస్తున్నారు. అయితే రాస్తూ ఒక మాట రాశాడు. ఇంతకుముందు చదివాం కదా, ఒక వ్యక్తి సంపూర్ణతలోకి ఎప్పుడు అడుగు పెడతాడంటే ఈ విషయం చదవండి అక్క. ఇంతమంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. చాలు. ఎప్పుడు ఒక వ్యక్తి సంపూర్ణతలోకి అడుగు పెడతాడు, ఎప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణంగా మార్చబడతాడు అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటాడు. యేసయ్యకున్న ఈ మనస్సు మీరు కలిగినప్పుడు మీరు సంపూర్ణతలకు అడుగు పెడతారు. హల్లెలూయా. భక్తిలో పరిపూర్ణంగా మార్చబడతారు. ఎవరి మనస్సు వింటున్నారా? చేతులపై స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు నా వైపు చూడండి. ఎవరి మనస్సు? యేసయ్య మనస్సులాగా మనము మార్చబడాలి. యేసయ్య మనస్సులాగా మనం మార్చబడాలి. మనం యేసయ్య రూపులోకి మార్చబడ్డప్పుడు ఆయన నడిచినట్టుగా, ఆయన ప్రవర్తించినట్టుగా ఈ లోకంలో ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. ఆయన లాంటి మాటలు, ఆయన లాంటి ప్రవర్తన, ఆయన లాంటి మనస్సు మనం ధరించుకున్నప్పుడు, మనం మార్చబడ్డప్పుడు అప్పుడు మనం సంపూర్ణంగా మార్చబడతాం. మరి ఇంతకీ యేసయ్య మనస్సు ఎలా ఉంటుంది మనకేం తెలుసయ్యా అంటారా? పాస్టర్ అయ్యా నీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసయ్యా అంటావా? ఏందయ్యా నేను సీనియర్ని, 30 ఏళ్ళ నుంచి చంపుకున్నాను, నాకు దేవుని మనసు ఏంటో తెలియదు అంటావా? యేసు ప్రభుత్వం నడిచిన 12 మంది శిష్యులకే అర్థం కాలే. 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు యేసయ్యను చూస్తూ కార్యాలు చూశారు, ఆయనతో పాటు నడిచారు. 12 మంది శిష్యులు నడిచిన యూదా తనతో అయ్యగారితో పాటు, దేవునితో పాటు, యేసయ్యతో పాటు దేవుని సేవ చేశాడు, ప్రార్థనలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. చూసిన వ్యక్తికే, కార్యాలు చూసిన వ్యక్తికే 3.5 సంవత్సరాలు, ఒకరోజు కాదు. దేవుని మనసు ఏంటో తెలుసుకోలేక 30 వెండి నాళ్ళకు అమ్మేశాడు. దేవుడు 30 వెండి నాళ్ళకు అమ్మేశాడు. ఈరోజుతో పుస్తకం 30,000 అనొచ్చు. 30,000కు దేవుని అమ్మేశాడు. దేవుని మనసు ఏంటో తెలుసుకుంటే, దేవుని మనసు ఏంటో తెలుసుకుంటే పేతురు వెనకడుగు వేసేవాడా? దేవుని మనసు ఏంటో తెలుసుకున్న వ్యక్తి అయితే ఇంతకాలం చెప్పిన వాక్యాలు ఎటుపోయినాయి, ఇంతకాలం చేసిన ప్రార్థనలు ఎటుపోయినాయి, నేను మనుష్య కుమారుడు అప్పగించబడతాడని ఎన్నిసార్లు బోధన చేశాడు. దేవుని మనసు ఏంటో తెలుసుకోలేకపోయిన పేతురు వెనకడుగు వేశాడు. 12 మంది శిష్యులు కనబడలేదు, ఒక యోహాను మాత్రమే కనబడుతున్నాడు. ఏమైపోయింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనస్సు ఈ అంత దినాల్లో మనం కలిగిన వారిగా మారుదుముగాక. హల్లెలూయా. 30 వెండి నాళ్ళకు మనసు ఏంటో తెలుసుకోలేక అమ్మేశాడు. ఈరోజు నువ్వు కూడా అమ్మేట్లేదా? దేవుని అమ్మేట్లేదు. ఆనాడు యూదా అమ్మేశాడు, ఈరోజు నువ్వు కూడా అమ్మేస్తున్నావు. నేను అమ్మలేదయ్యా, నేను ఎప్పుడు అమ్మాను అంటావా? ఆదివారం పూట ఆ వ్యక్తి యూదా 30 వెండి నాళ్ళకి అమ్మేస్తే నువ్వు 2,000 రూపాయల కోసం, 1,000 రూపాయల కోసం, లేదంటే ఇంకా ఏదో కార్యక్రమాలు ఉన్నాయని దేవుని సన్నిధిలో ఒక్క రోజున మోకరించకుండా నేను ఆ రోజు ముగించలేదయ్యా అన్నవారు చేయండి. ఇంతవరకు నేను దేవుని నమ్ముకున్న కాంచి ఒక్క ఆదివారం నేను దేవుని సన్నిధిలో మోకాలు ఉండకుండా, ఆరాధించకుండా నేను ఏ రోజు ప్రార్థన విడిచి వెళ్ళలేదు. చెప్పగలుగుతావా? చెప్పలేవు. నేను కూడా 1-2 సార్లు తప్పిపోయాను. కాకపోతే నేను ఆదివారం ఎక్కడలేను, ఎక్కడన్నా దేవుని మందిరంలో వెళ్ళాను. ఎగ్జామ్స్ నిమిత్తం వెళ్ళినప్పుడు ఎగ్జామ్ ముగించుకొని మరలా వేరే సెకండ్ సర్వీస్కి అట్లా వెళ్ళాను. చెప్పలేము మనం.
ఈరోజు ఒకవేళ ఈరోజు ఏదైనా ఫంక్షన్ పెట్టారనుకోండి, సగం మంది వెళ్ళిపోతారు. ఏదైనా ఒక ఉందండి, కార్యక్రమం ఉందని దినాలు ఉన్నాయనుకోండి, దేవుని మందిరం తర్వాత వెళ్ళాలని లేదు. దేవుని మనసు తెలుసుకున్న యూదానే వెనక్కడికి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని తప్పనట్లేదు. మీలో నేను కూడా ఉన్నాను. కానీ ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని మనసు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మరి ఇంతకు యేసయ్య మనసు ఏంటంటావా? 1-2 మాటలు చెప్తాను, చదవండి అక్క. 2వ అధ్యాయము 6వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6. అందరు వినాలి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా పలక, అందరి మాట పలక దీనమ్మ. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. వింటున్నారా? దేవుని మనసు ఏంటో పౌలు తెలుసు. పౌలు రాస్తంటున్నాడు, అంత గొప్ప సింహాసనం విడిచిపెట్టి, గొప్ప సింహాసనము, గొప్ప అధికారము, గొప్ప రాజ్యాన్ని విడిచిపెట్టి మనుషుని రూపంగా వచ్చి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా మారిపోయాడు. అంటాను, అంత గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి దాసురాలిగా వచ్చాడు. దేవుని మనసు ఏంటో తెలుసా? త్యాగం కలిగిన మనసు. ఆమెను చెప్పండి గట్టిగా, చేతులు చెప్తాం గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని మనసు మట్టుబట్టి ఎలాంటిది చెప్పాలి. అందరూ ఇటువైపు వాళ్ళు చెప్తలేరు. త్యాగం కలిగిన మనస్సు పలకండి. ఏ మనసు చెప్పాలి అందరు? ఏ మనస్సు? త్యాగం కలిగిన మనస్సు, సమస్తాన్ని విడిచిపెట్టుకునే మనస్సు. త్యాగం సాక్రిఫైజల్. అగాపే లవ్ అంటారు, అగాపే ప్రేమ అంటారు. తన్ను తానే రిక్తునిగా మార్చుకొని, దేవుని మనసు ఏంటంటే, నా బిడ్డలు పాపంలో చావడం ఇష్టం లేక, నా బిడ్డలు పతనం అయిపోవడం లేదు, పాతంలో అలా అడుగు పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. సమస్తాన్ని విడిచిపెట్టుకొని, ఘనమైన స్థానం విడిచిపెట్టుకొని రిక్తునిగా 39 కొరడ దెబ్బలు అనుభవించిన మనసు అనేది త్యాగం కలిగిన మనసు. చెప్పండి అందరూ, ఏ మనసు? అందరు చెప్పాలి, ఇటున్నో చెప్పాలి. ఏ మనస్సు? త్యాగం కలిగిన మనస్సు. సాక్రిఫైజల్ లవ్, త్యాగం. ఈరోజు మనలో కూడా చాలా మంది త్యాగం చేస్తున్న వారు ఉన్నారు. త్యాగం లేదంటానా? ఉన్నారు. ఒక భక్తుడు చెప్తున్నాడు, ఒక ఇంటిలో ఒక తల్లి, ఆ భర్త ఏదో ఆదివారమో లేదంటే ఏదో రోజు కాస్త చికెన్ తెస్తాడట. తెస్తే తన 4 పిల్లలకు వండి పెట్టి వాళ్ళందరికీ ఆ రాత్రి భోజనం పెట్టిన తర్వాత భర్త అడుగుతాడంట, అమ్మ నువ్వు తిన్నావా అంటే తిన్నానని చెప్తాదట. తెల్లారి మళ్ళా అదే కూరను మళ్ళీ 4 పెడతాంట. అరే ఎట్లా? మళ్ళీ భర్త అడిగాడంట, అమ్మ నువ్వు తిన్నావా అంటే తిన్నాను, కానీ నిజానికి తినలేదు. ఒక తల్లి తన పిల్లల కొరకు త్యాగం చేసుకుంటుంది. ప్రతి తల్లి తన బిడ్డలు తినాలి, తన బిడ్డలు మంచిగా ఉండాలి అని చెప్పుకొని వారి కష్టాన్ని, బలాన్ని, త్యాగాన్ని అన్ని త్యాగం చేసుకుంటుంది. మంచిగా త్యాగం చేసుకుంటారు. పిల్లల కొరకు త్యాగం చేస్తున్న బాగానే ఉంది. ఇంకొద్ది మంది అక్కజల్ల కొరకు, ఇంకొద్ది మంది అన్నదమ్ముల కొరకు గుడ్డు చాకరీ చేసి త్యాగం చేస్తున్న వారు ఉన్నారు. చాలా బాగుంది, చేయండి ఇంకా. అయితే నేను అంటాను, ఇంతకాలం మనుషుల కొరకు, నీ ఇంటి కొరకు త్యాగం చేశావు, మరి దేవుని కొరకు ఏనాడైనా త్యాగం చేసుకున్నావా? దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు, దేవుని సువార్త విస్తరించబడి కొరకు ఏనాడైనా త్యాగం చేసుకున్నావా? ఆయన మనసు ఏంటో తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా త్యాగం చేసుకుంటావు. మన గన్పూర్ ప్రాంతము, కొలంబో ఫాదర్ లేకపోతే చీకటి అయిపోయేది, చదువు లేక. కొలంబో ఫాదర్, ఇప్పుడు ఆ విగ్రహం ఉంటుంది కదా, ఫాతిమా హాస్పిటల్, ఫాతిమా ఇవన్నీ, లేదంటే ఇక్కడ విద్యార్థి కాలేజ్ కానీ, జేఎంజే కాలేజ్ కానీ త్యాగం చేసుకున్నారు. వాళ్ళు ఉన్న ఊరును అన్ని విడిచిపెట్టి చచ్చిపోయేదాకా ఇక్కడే ఉన్నారు. గ్రహం స్టెయిన్స్ గురించి తింటే ఎందుకు ఇంత భారం? ఎందుకు? వాళ్ళకు విలాసవంతమైన బిల్డింగ్లు ఉన్నాయి, ధనికంగా ఉన్నారు, కానీ త్యాగం, దేవుని మనసు మాకు కావాలి. దేవుడు త్యాగం చేసుకోలేదా?
రాజుగా ఉండాల్సిన వ్యక్తి దాసుడిగా మారిపోయాడు. గొప్ప గొప్ప విలాసవంతమైన ధనవంతుల ఇంట్లో పుట్టాల్సిన వ్యక్తి అట్లా పుట్టి ఆయన చేయలేదు. సాధారణంగా పెంట కుప్ప మధ్య పేడ దిబ్బల మధ్య దాసునిగా పుట్టాడు. అందుకే ఒక భక్తుడు రాశాడు కదా, దాసునిగా మారి తను తాను త్యాగం చేసుకున్నాడు మన కొరకు. ఎవరి కొరకు కాదు, మన కొరకే. అమెరికా దేశంలో యేసు ప్రభు యొక్క చరిత్రను సినిమా రూపంలో తీయాలని ఒక సినిమా ప్లాన్ చేశారట. యేసు ప్రభు లాగా ఉండాలి, అట్లా చేయాలి అనుకొని ఒక వ్యక్తిని తీసుకున్నారు హీరోగా. ఆయన యేసుప్రభు పుట్టుక గురించి, యేసుప్రభు ఎలా నడిచాడో, యేసుప్రభు ఎన్ని కార్యాలు చేశాడో అన్ని చేసుకుంటూ వచ్చాడు. సినిమా ముగింపుకు వచ్చింది, ఆఖరి షూటింగ్స్కి వచ్చింది. ఎక్కడ? యేసుప్రభు లాగా సిలువ వేయబడాలి. సిలువ వేయబడే ముందు 39 కొరడా దెబ్బలు తినాలి అనుకొని, మరి యేసుప్రభు అంటే దేవుడు కాబట్టి ఆ కొరడ ఎట్లా ఉంటుందో తెలుసా? మనం అమ్మలలో వాడతారు చూడండి, ఇంత లావు ఉంటుంది తాడు. ఆ తాడుకు మొలలు కొడితే చర్మం మీద కొడితే చర్మని సైతం వలించుకొని వస్తుంది. చర్మం మీద కొడితే చర్మం ఇట్లా చీల్చుకుని వస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది. అట్లాంటి కొర్ర తీసుకున్నారు, డూప్లికేట్ కొరడ. అంటే కొరడ ఒరిజినలే, మరి కొడితే ఈ వ్యక్తి చచ్చిపోతాడు ఒక్క దెబ్బకి. ఆయన దేవుడు కాబట్టి భరించాడు కదా అనుకొని ఏం చేశారంటే 4 ఇంచులు ఉన్న ఒక పరుపు, 4 ఇంచులు ఉన్న పరుపు లాంటిది, మీకు అర్థం కావడం చెప్తున్నాను, పరుపు లాంటి చర్మం, మందం ఉన్న చర్మం తీసుకొని ఆయన వీపుకు వేశారు. ఎవరికి? యేసుప్రభుకా? ఎటు వింటున్నారా? ఎవరికేశారు? సినిమా హీరోకి, యేసుప్రభు సినిమా చేస్తున్న హీరోకి ఆయన వీపుకేసి స్టార్ట్ చెప్పారు. మొదటి కొరడా దెబ్బ కొట్టగానే కొంచెం గాయమంట అనిపించింది. రెండో దెబ్బ కొట్టగానే కేక వేశాడంట. వెంటనే ఆ యొక్క షూటింగ్ అంతా ఆపేసి డైరెక్ట్ అందరూ వచ్చారంట. వచ్చేసి చూస్తే ఆ చర్మం ఇలా తెగిపోయింది. తోలు చర్మం తెగిపోయి ఒరిజినల్ చర్మం తెగిపోయి రక్తం వస్తూ ఉంది. వెంటనే హాస్పిటల్ వేశారు. దగ్గర 32, 34 ఎన్నో కుట్లు పడ్డాయి. పడితే ఆయన సీరియస్గా ఉన్నాడు. తర్వాత 2వ రోజు 3వ రోజు ఆయన కొంచెం కోలుకున్న తర్వాత ఆ సినిమా తీస్తున్న డైరెక్టర్ వెళ్తూ మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరో అన్నాడట, యేసుప్రభు లాగా యాక్ట్ చేస్తున్న ఆయన, యేసుప్రభు నిజంగా ఇన్ని కొరడా దెబ్బలు తినడా? నిజంగా ఇలాంటి ఇంత క్షోభను, ఇంత వేదన అనుభవించాడా? అవునయ్యా, నిజంగా అనుభవించాడని చెప్పి ఆ ఒక్క మాటతో ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆ వ్యక్తి కన్యుడు, దేవుని తెలియని వ్యక్తి, కానీ దేవుని త్యాగం తెలుసుకున్న తర్వాత రక్షణ తీసుకున్నాడు, రక్షించబడ్డాడు. అయితే ఎందుకు ఈ మాట చెప్తానంటే 39 కొరడా దెబ్బలు, రక్తం చీలుతా ఉన్నా, 280 కేజీలున్న సిలువ, మోయలేని సిలువ మోస్తా ఉన్నా ఒక్క మాట మౌనం, ఒక్క మాట నోరు తెచ్చి చెప్పలేదు. ఎందుకు? త్యాగం. ఆయన మనసు ఏంటో తెలుసా? త్యాగం కలిగిన మనస్సు. నీ పాపాలు కడగబడాలి, నువ్వు పరిశుద్ధునిగా మారాలి, సంపూర్ణంగా మారాలని త్యాగం చేసుకున్నాడు. నువ్వు నీ పిల్లల కొరకు త్యాగం చేసుకున్నావు, నీ ఇంటి కొరకు త్యాగం చేశావు, నీ బంధువుల కొరకు ఎన్నో త్యాగాలు చేశావు. ఆ త్యాగం చేసిన తర్వాత ఒక్కరోజు అంటారు చూడండి, నువ్వు వడ్డీ చేసావా? నీకు సాయం చేయలే? నువ్వు వడ్డీ చేసావా? నీకు సాయం చేయలేదా? అప్పుడు నీకు డబ్బులు ఇలే? నువ్వు కష్టాలు ఉంటే నీకు డబ్బులు ఇలే అన్నదనుకో, నువ్వు చేసిన త్యాగం, నువ్వు చేసిన కష్టం ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. కానీ దేవుని గురించి నువ్వు చేస్తున్న ప్రతి త్యాగం, దేవుని సేవ ఎదగాలని, దేవుని సువార్త అందరూ తెలుసుకోవాలని, దేవుని కొరకు నువ్వు చేస్తున్న ప్రతి త్యాగం, అది ఆవగింజంతనే త్యాగం కావచ్చు, దేవుడు మర్చిపోడు. తరతరముల వరకు ఆ ప్రతిఫలాన్ని మనకిస్తాడు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా, హల్లెలూయా. చూడండి, మనం చూద్దాం బైబిల్లో ఎంతమంది వీళ్ళు త్యాగం చేసుకుని. ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను క్లుప్తంగా. చూడండి, 132వ కీర్తన 3 నుంచి 5 వచనాలు. 132 3 నుంచి 5 వచనాలు. అందరూ చదువుతున్న అందరూ శ్రద్ధగా వినండి అమ్మ మైక్లో. 132వ కీర్తన 3 నుంచి 5 వచనాలు.
యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను గుడారంలోకి నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకెక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునికిపాటు రానియనను. చాలక హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. ముగిస్తున్నాను, శ్రద్ధగా వినండి, నా వైపు చూడండి. బైబిల్లో దావీదు మనకు కనబడతాడు. దావీదు మహారాజుగా ఉన్నాడు, కింగ్ డేవిడ్గా పిలువబడ్డాడు. తాను పడుకునే స్థలం పట్టు పరుపుల శ్రేష్టమైన రత్నాలతో పొదిగించబడిన విలాసవంతమైన నగరంలో ఉన్నాడు, రాజు నగరంలో ఉన్నాడు. ఒకరోజు తనకు అనిపించిందట, నేనేమో గొర్రెల కాపరిగా ఉండాల్సిన నన్ను తీసుకొచ్చి దేవుడు ఎడగూర్చోబెట్టాడు, రాజులు కూర్చుండే మహారాజుగా అభిషేకించాడు, ఇంతటి విలువైన స్థానంలో నన్ను ఉంచాడు. కానీ నా దేవుని మందస్సం మాత్రం ఆ గుడారంలోనే ఎండకు ఎండుతూ ఉంది, వానకు తడుస్తూ ఉంది అనుకొని తనకు బాధ కలిగి ఒక త్యాగపూరితమైన నిర్ణయం తీసుకున్నాడట. ఏంటో తెలుసా, నేను నా దేవుని మందిరం కొరకు ఒక స్థలము అది దొరికేదాకా, నా దేవుని మందిరం కట్టబడి దేవుని మందస్సం దాంట్లో ఉండేదాకా నేను నా విలాసవంతమైన గుడారంలోకి, ఆ ఇంటిలోకి నేను అడుగు పెట్టను. నా పట్టు పరుపుల మీద నేను పరుండను, నా కనులకు నిదురు రానివ్వను అనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాడు త్యాగముతో. దావీదు ఎందుకు? నా దేవుని మందసం ఎండలో ఎండిపోతాను, ఒక పాత గుడారం కింద దాగి ఉంది. దావీదు త్యాగంతో నిర్ణయం తీసుకున్నాడు. త్యాగంతో నిర్ణయం తీసుకుని స్థలం కొరకు వెతకడం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పాడు, స్థలం దొరికింది, అన్ని దొరికిన తర్వాత నీ వద్దు, నీ కొడుకుల చేత నేను మందిరం కట్టించుకుంటాను సొలొమోను చేత అన్నాడు. అయినా దావీదు మనస్సు ఆగట్లే. దేవుని మనస్సు కలిగిన బిడ్డలకు చూడండి ఎంత తాపత్రయం దేవుని మందిరం అంటే. తన మనస్సు ఆగటంతో కొట్టుకుంటూ, ఏం తెలుసా, ఆ మందిరం కావలసిన ప్రతి వస్తువులన్నీ, బంగారం కావాల్సిన బంగారం, వెండి కావాల్సిన వెండి అన్నీ సమకూర్చి పెట్టి తన కుమారునికి చెబుతున్నాడు. ఆ మాట మనం చూస్తాం 1వ దినవృత్తాంత గ్రంథంలో 29 చదవని అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తుంటే త్యాగంతో. ఎందుకు దావీదు? నా దేవుని మందసం ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉండాలి, ఒక మంచి మందిరం కట్టబడాలి, ఒక మనస్సు దావీదు కలిగింది. సరే ఉంటే బాగుంది, నీ అధికారం చూపెట్టి కట్టొచ్చు కదా. లేదు, ఒక త్యాగంతో కట్టాలి. నా దేవుడు నా కొరకు అన్ని విడిచిపెట్టాడు, నేను నా దేవుడి కొరకు ఏదైనా చేయాలి అని ఒక త్యాగం కలిగిన మనసుతో దావీదు నిర్ణయం తీసుకున్నాడు. మరి దేవుడు దావీదును విడిచిపెట్టాడు అనుకున్నారా? దావీదు తీసుకున్న త్యాగపూరితమైన చేసిన ఆ త్యాగానికి 100 రెట్లు ప్రతిఫలంగా దావీదు సింహాసనాన్ని, దావీదు రాజ్యాన్ని నిత్యంగా తరతరములకు విస్తరింపజేశాడు. ఆమె చెప్పగట్టిగా, దావీదు పిల్లల మీద దేవుని కృప దిగి వచ్చింది. దావీదు సంతానం మీద దేవుని కృప అనే ఒక వస్త్రం కప్పబడినట్టుగా ఆ కృప నిత్యము సొలొమోను మీద, తరతరముల మీద, దావీదు వంశంలోనే యేసు ప్రభువారు వచ్చేటట్లుగా అంతగా దీవించబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు తీసుకున్న త్యాగపూరితమైన నిర్ణయం. దావీదు చేసిన దానికి, త్యాగం చేసిన దానికి దేవుడు అంతగా ప్రతిఫలం ఇచ్చాడు. మనుషుల కొరకు నువ్వు ఎన్ని చేసినా, దావీదు తన అన్నల కొరకు ఎన్నో చేశాడు. తన అన్నలందరూ 7 అన్నలు మిలిటరీలో డ్యూటీ చేస్తూ ఉంటే తాను భోజనం పట్టుకుని వెళ్తున్నాడు. తాను భోజనం పట్టుకొని 7 అన్నల్ని మిలిటరీలో చేర్చావు కదా నాన్న, నన్ను ఎందుకు చేర్చలేదు అడగలేదు. నీ అన్నలకు భోజనం ఇచ్చినావు అంటే భోజనం మోసే వ్యక్తిగా మారాడు. ఒక దినం కాదు, ఎన్నో రోజులు చేశాడు అట్లా. అయితే నేను అంటాను, తన అన్నల కోసం చేసిన ప్రతిఫలం, చేసిన త్యాగం అన్ని వ్యర్థమైపోయిన కావచ్చు, కానీ దేవుని కొరకు చేసిన త్యాగం మాత్రం దేవుడు మర్చిపోలేదు. ఆమె చెప్పు గట్టిగా, మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదండి. ఈరోజు దేవుని మందిరం కొరకు నువ్వేం త్యాగం చేస్తున్నావు? దేవుని పని కొరకు ఏం త్యాగం చేస్తున్నావు?
మందిరం 8 గంటలకు స్టార్ట్ అవుతుంటే నిదానంగా 10 గంటలకు వచ్చి కూర్చుంటావు. నువ్వు వచ్చేసరికి పరదాలు వేసి ఉంటాయి, నువ్వు వచ్చేసరికి సౌండ్ సిస్టమ్ అన్ని రెడీగా ఉంటాయి. నువ్వు వచ్చి ఖాళీగా మంచిగా ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం వింటున్నావు 2 గంటలు. అయిపోగానే ఈరోజున ఆలోచించావా పరదాలు ఎంతమంది ఇస్తున్నారు, ఈ సౌండ్ ఎంత చేస్తూ ఉన్నారు? త్యాగం చేసుకుంటేనే అవుతుంది. ఇప్పుడు కుమారన్న కానీ బాబాయ్ కానీ మందిరం కంటే అందరూ స్టార్ట్ కంటే ముందుగా వచ్చి ఇవన్నీ సెట్ చేసి ఇప్పుడు ఈ కెమెరా వీడియోలో రోజు లైవ్ వెళ్తుందా? ఆ పిల్లలు సన్ని కన్ని ఇద్దరు వాళ్ళు నిలబడి వాళ్ళు చేస్తున్నారు. వచ్చి వాళ్ళు కుర్చీలేసి ఏదైనా మందిరంలో చిన్న వస్తువు పోయిందంటే, ఏదైనా బాక్స్ ఖరాబ్ అయిందంటే ఏ రోజున అడిగావా? ఏ రోజున మందిరంకి వస్తుంది నీవు, అన్న బాక్స్ ఖరాబ్ అయిందా, అన్న ఈ పరదలు ఉన్నాయా, పలానా కుర్చీలు ఉన్నాయా, పని చేస్తున్నారా, ఏ రోజున అడిగావా? వాళ్ళు త్యాగం చేసుకుని చేస్తున్నారు. ఒకసారి ఇవన్నీ పెట్టాలంటే వచ్చేటప్పుడు ఉదయకాలం తినికి రాకుండా మనం భోజనం చేయం కదా ఆదివారం. మళ్ళీ ఆ మందిరం అయిపోయిన తర్వాత నిదానం ఇవన్నీ సెట్ చేసి వాళ్ళు నిదానం పెట్టి వెళ్తారు. ఎవరో ఒకరు త్యాగం చేసుకుంటే ఈ పని జరుగుతూ ఉంది. మనం మీటింగ్కి వెళ్తాం మీటింగ్కి అన్ని లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన మీటింగ్లో లైట్స్ మంచిగా అవుపడతాయి, మంచిగా వెళ్తాం, మంచిగా పాటలు పాడతాం, మంచిగా వర్షిప్ టీంలో ఉంటాం, మంచిగా సంగీతం వాయిస్తాం, క్వాయిటీలో పాటలు పాడతాం, అన్ని చేస్తాం. ఇది పెట్టడానికి ఎంత కష్టమైందో ఎప్పుడన్నా తెలుసా నీకు? ఎంతమంది త్యాగం చేసుకుంటే అది పని జరుగుతుంది తెలుసా? ఎంతమంది త్యాగం చేసుకుంటే పోస్టర్లు పడుతున్నాయి, ఎంతమంది త్యాగం చేసుకుంటే రాత్రి నిద్ర మానేసుకుని వస్తే పోస్టర్లు వేయడానికి వెళ్ళాలి, ఫ్లెక్సీలు కట్టాలి, రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రయాస పడితే అక్కడ అంతగా కొద్దిమంది త్యాగం చేసుకుంటుంటే కనుక ఆ పని జరుగుతూ ఉంది. పాటలు పాడటం ఈజీనండి, సరే రాగం ప్రకారం పాడవచ్చు, నాకు పాట రాదు కరెక్ట్గా పాడొచ్చు, సంగీతం వాయించడం అన్ని ఈజీ, కానీ శ్రమ పడడం కష్టం, శ్రమపడి త్యాగం చేసుకోవడం కష్టం. అంటే మీరు చేసుకోనట్లేదు, అది మీరు చేసే డ్యూటీ కూడా కష్టమే కావచ్చు, ఒప్పుకుంటాను. కానీ అంటే మిగతా వాళ్ళతో కలిసి నువ్వు త్యాగం, ఈ రోజున మందిరంకి వస్తున్నావు, ఏ రోజున ఒక్క ఇటుక పిల్ల మోసేవా? కట్టబడతావు, చూస్తా ఉన్నావు, బాగుందంటున్నావు, మందిరం బాగుందంటున్నావు, కానీ ఎంతమంది ఎన్ని రాత్రులు కష్టపడితే ఈ పని జరుగుతుందో ఈరోజు అర్థం చేసుకున్నావా? కొద్దిమంది త్యాగం చేసుకున్నారు, రాత్రి పగలు నిద్ర లేకుండా నీళ్లు కొట్టడానికి అంత కట్టి పెడితే నీళ్లు కొట్టేటోళ్ళు దిక్కు లేక ఇసాకంకులు వచ్చి దగ్గర 2-3 గంటలు పడుతుంది. బోర్ లేదు, అప్పుడు బోర్ లేదు, నీళ్ళు కొట్టంటే నీళ్ళు వస్తలేవు. ఈ బండలు తీయడానికి యోసేపు అంకులు ఆ కొడుతుంటే మాకు బండ మోస్తుంటే చేతులు అవి పొక్కులు ఎత్తినట్టుగా మొత్తం మంటలు పడ్డాయి. మొరం పోయడానికి ఎంతో మంది కష్టపడి త్యాగం చేసుకున్నారు. ఒక వ్యక్తి త్యాగం చేసుకుంటే, కొద్దిమంది త్యాగం చేసుకుంటే ఈ పని జరుగుతూ ఉంది. మేము ఖాళీగా వస్తున్నాం, మేము వచ్చి మందిరం దేవుని వాక్యం చెప్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. వాళ్ళు త్యాగం చేసుకుంటే, ఒక సేవకుడు చెప్పాడు, పాటలు అందరూ పాడగలరు, సంగీతం అందరూ చేయగలరు, వాక్యం అందరూ ఎవరైనా చెప్పగలడు, కానీ మందిరం వెనుక కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి ఏదైనా వంటశాలలో పని చేయాలన్నా, గిన్నెలు తోమే పరిచర్యనా, వాష్రూమ్స్ కడిగే పరిచర్యనా, ఈ పరిచర్యకి అందరూ చప్పట్లు కొడతారు. వాక్యం బాగా చెప్తున్నాడు చాలా చప్పట్లు కొడతారు, కానీ వెనుక వేరే వాళ్ళు కష్టపడుతున్నారు. వేరే వాళ్ళు కష్టపడితే ఆ కష్టం చేసే పరిచర్య ఎవరు చూడరు. నువ్వు చూస్తావా? ఎవరు చూడరు. ఎంతమంది వంటలు చేస్తున్నారు, ఎంతమంది మందిరంకి వచ్చి కష్టపడుతున్నారు, మనం ఎవరు చూడడం, మనం ఎవరు చప్పట్లు కొట్టం. కానీ ఆ పరిచర్య చేస్తున్న, త్యాగం చేస్తున్న, ఆ పరిచర్య చేస్తున్న ఆ పని వారికి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా! ఆ ప్రతిఫలం 1000 దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! మనకంటే 2 ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా 2 ఎక్కువగా ఉంటుంది. నేను ఎవరిని విమర్శించడానికి అనట్లేదు. ఒక వ్యక్తి త్యాగం చేసుకుంటే, తినకుండా వచ్చి పని చేస్తే, ఆ పిల్లలు తినకుండా వచ్చి నిలబడి ఆ వీడియో తీస్తే, మన ఇప్పుడు యూట్యూబ్లో వెళ్తుంది లైవ్, ఎందుకు త్యాగం? దావీదు ఆనాడు త్యాగం చేసుకున్నాడు కనుకనే అంత సుందరమైన మందిరం కొరకు అన్ని సమకూర్చుకున్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి పేరు చదివి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 27:32. మత్తయి సువార్త 27:32లో ఒక వ్యక్తిని చూడండి.
వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు బలవంతము చేసిరి. హల్లెలూయా. రెండోదిగా ఒక వ్యక్తి యేసు ప్రభువుని మనసు తెలుసుకున్నవారు ఏమైపోయారు? 12 మంది. 12 మందిలో ఒక్క వ్యక్తి వచ్చి సిలువ మోయలేకపోయాడు. 280 కేజీల సిలువ కొరడా కొడితే రక్తం చీలుకుంటూ వస్తా ఉంది. దేవుని మనసు తెలుసుకున్నవారు ఏమైపోయారు? దేవుని మనసు తెలుసుకున్నవారు ఏమైపోయారు? ఎవరో తెలియదు, వచ్చి నిలబడ్డాడు. వచ్చుంటే యేసుప్రభు మోస్తుంటే రక్తం పారుతా ఉంటే తట్టుకోలేకపోయాడు. అయ్యో, మా కొరకు వచ్చి ఇంత బాధను మోస్తున్నాడు. పర్లేదు, నేను చస్తాను, కొద్ది క్షణాలైనా సిలువను మోస్తాను అనుకొని వచ్చి 280 కేజీలు ఉన్న సిలువను కురేనీయుడైన సీమోను అనే తెలియని వ్యక్తి, యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి కాదు, తెలియని వ్యక్తి వచ్చి కొద్ది క్షణాలు మోసాడండి. త్యాగం చేసుకున్నాడు. త్యాగం, సాక్రిఫైస్. దేవుని మనసు ఏంటో ఉన్నవారికి అర్థం కాలేక పేతురు దూరం అయిపోయాడు. నేను ప్రాణం ప్రభువా, నువ్వంటే నాకు ప్రాణం ప్రభువా, నా దేవుడు అంటే నాకు ప్రాణం అని చెప్పిన పేతురు దూరం అయిపోయాడు. యూదా అమ్మేశాడు. మిగతా జాతి ఆచూకి తెలియదు. ఏమైపోయింది? దేవుని మనసు ఏమైపోయింది? రక్తం చెందుతున్నా కూడా చప్పుడు చేయని మనసు ఎవరు లేరు. అప్పటిదాకా దేవుడు చేసిన కార్యాలను కనపరిచిన వాళ్ళు, దేవుని హోసన్నా జయమని ఆ గాడిద మీద ఊరేగిస్తున్న వారు ఏమైపోయారు? ఎవరు ఆచూక తెలియదు. ఒక్క కురేనీయుడైన సీమోను ఒక్కడే వచ్చి, నేను మోస్తానయ్యా, నాకు రక్షణ లేకపోవచ్చు, నాకు బాప్తిసం లేకపోవచ్చు, నీకులాగా నేను పరిశుద్ధాత్మ అందుకోపోవచ్చు, నీకులాగా అద్భుతాలు నేను చేయలేకపోవచ్చు, కానీ నేను సిలువను మోస్తానయ్యా. కొద్ది క్షణాలు మోసాడండి. కొద్ది క్షణాలు బరువైన సిలువను, భారమైన సిలువను, అవమానంగా ఉన్న సిలువను, శ్రమకు సూచనగా ఉన్న సిలువను మోస్తూ వెళ్ళాడు. కొద్ది క్షణాలు మోస్తున్నందుకు తన వైపు ఉన్న కురేనీలందరూ, తన వంశంలో ఉన్న తరతరములో ఉన్న బైబిల్ పండితులు చెప్తున్నారు, కురేనీలందరూ రక్షించబడారంట. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కురేనీల వంశం మొత్తం రక్షించబడ్డాయి. ఒక్క వ్యక్తి త్యాగం చేసుకుంటే. ఈరోజు ఇంతవరకు కుటుంబం కోసం చేశావు, చెయ్యి, ఇంకా చెయ్యి. నీ పిల్లల కొరకు ఎన్నో త్యాగాలు చేసుకున్నావు. తల్లిదండ్రులు పస్తు నుండి పిల్లలు చదివిస్తే కొద్దిమంది చదువుకునేవారు ఉన్నారు, కొద్దిమంది గాలికి తిరిగేవారు ఉంటారు ఖచ్చితంగా. ఎటువంటి అటు తిరిగేవారు, తల్లిదండ్రుల బాధను తెలుసుకునే వాళ్ళ త్యాగాన్ని తిరుగుని వారు ఉంటారు. ఒకవేళ అలా ఉంటే ఈరోజు మారు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంత శ్రమ పడుతున్నారు, త్యాగం చేస్తున్నారు, గుర్తెరుగు. పిల్లల కొరకు త్యాగం చేస్తున్నావు, ఇక అన్ని చెయ్యి. అయితే ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకో, దేవుడు చేసిన త్యాగంలో ఆవగించంతైనా నేను కూడా చేస్తాను. కొద్దిమందికి స్వార్థ అందాలి, కొద్దిమందికి మారు మనసు పొందాలి, కొద్దిమంది బాప్తిసం తీసుకోవాలి. ఈ పని జరగాలి, ఇది మందిరం కట్టబడాలి, మన గ్రామం రక్షణలోకి రావాలి, అధికారులు రక్షించబడాలి, త్రాగుబోతులు మారాలి. ప్రతిరోజు ప్రార్థన జరుగుతూ ఉంది. రాత్రి 9 గంటలకు ప్రార్థన అయిపోతుంది, 9:15 అందరూ వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిస్తారు 9:30 అవుతుంది. రాత్రి 10 అనుకుంటే నిద్ర పట్టదు, 12 అవుతుంది. 12 గంటలకు నిద్రపోతే మళ్ళీ తెల్లారు 4 గంటలకే. ఒక్కరోజు కూడా ఫోన్ లేట్ రాదు మీకు, కరెక్ట్ 4 గంటలకు వస్తుంది. 4 గంటలకు ఉదయకాలం ప్రార్థన చేసి 5:30కి అయిపోతుంది, 5:30కు ముగించబడుతుంది. ప్రతిరోజు అట్లా ఎంతోమంది వారి నిద్రను చంపుకొని ప్రార్థనలో ఉంటున్నారు. ఎవరి కొరకు? వారి కుటుంబాల క్షేమం కొరకు, ఈ సేవ ఎదుగుదల కొరకు. ప్రతిరోజు పనులకు పోయొచ్చు కూడా, ఎండలో పని వేయచ్చు కూడా, రోజు వస్తున్నారు ప్రార్థనలు. కొద్దిమంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు. నువ్వు చేస్తున్న త్యాగం మర్చిపోదు. నువ్వు చేస్తున్న త్యాగానికి ఇప్పుడు ప్రతిఫలం కనబడదనుకుంటున్నావా? ఖచ్చితంగా ఈ కొన్ని నెలల రోజుల్లోనే, సంవత్సరాలు పట్టదు, కొన్ని నెలల్లోనే ఆ త్యాగాన్ని, నువ్వు చేసిన త్యాగానికి, నువ్వు భరించుకున్న ఆ సమస్యకు నీ బలాన్ని, దేవుని కొరకు నీ కష్టాన్ని త్యాగం చేస్తావు, నీ తలంతులు త్యాగం చేస్తావు, నీ ధనము త్యాగం చేస్తావు, నీ బలాన్ని త్యాగం చేస్తావు, నీ పనులను త్యాగం చేస్తావు.
నువ్వు త్యాగం చేసుకున్న ఇన్ని సంవత్సరాల ప్రతిఫలానికి ముందున్న రోజుల్లో ఆ ప్రతిఫలం నీ పిల్లల మీదకి దిగిరా వస్తుంది. నీ పిల్లల మీదకి ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. నీ కుటుంబం మీదకి ఆ ప్రతిఫలాన్ని పంపిస్తాడు. ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు ఆయన. హల్లెలూయా. ఏది ఎవరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోడు. దావీదు త్యాగం చేసుకుంటే మందిరం కట్టబడింది. దేవుని సహాయం ఉంది, కానీ ఒక వ్యక్తి త్యాగం చేసుకున్నాడు. నిద్రను చంపుకోండి. ఉదయకాల ప్రార్థన లేవాలంటే అది కష్టం. అది పని చేసుకుంటారు కష్టం. నడిపేయడం ఈజీ కానీ పని చేసుకుంటారు కష్టం. కానీ ఉంటున్నారు చాలామంది. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఇంకో రోజు ప్రార్థన రావడం అంటే, ఈ సేవ ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడు 100 రోజులు ప్రార్థనలు వరుసగా జరలే. 100 రోజులు ఎప్పుడు రోజు విజ్ఞాపన ప్రార్థన జరలే. ఇప్పుడు జరుగుతున్నాయి. అవకాశం వచ్చింది, ప్రార్థన చేసే అవకాశం వచ్చింది. లోకం గురించి, రక్షణ గురించి, విశ్వాసుల గురించి, బాప్తిసం గురించి ప్రార్థన చేసే అవకాశం వచ్చింది. ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏది మర్చిపోడు. దావీదు త్యాగం చేసుకున్నాడు. కురేనీయుడైన సీమోను త్యాగం చేసుకున్నాడు. ఎస్తేరు త్యాగం చేసుకుంది. తన వాళ్ళు రక్షించబడాలని, ఉపవాసం ఉండడానికి, తన వాళ్ళు రక్షించిన కొరకు త్యాగం చేసుకున్న ఒక అడుగు ముందు వేయడం కొరకు. ప్రాణం పోయినా పర్లేదు, నా వాళ్ళు రక్షించబడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వేం త్యాగం చేసుకుంటావు? నీకు నీవే ప్రశ్నించుకో. ఒక వ్యక్తి ప్రశ్నించడం కాదు, నీకు నీవే అడుగు. నువ్వేం త్యాగం చేసుకుంటున్నావు? నీ పిల్లల కొరకు, నీ క్షేమ కొరకు ఎన్నో చేశావు. ఇంతకాలం ఎంతో కష్టపడ్డావు. ఆస్తులు సమకూర్చుకున్నావు, గృహాలు కట్టుకున్నావు, అన్ని బాగానే ఉంది. దేవుని సేవ కొరకు, దేవుని సేవ జరుగుట కొరకు మందిరం విస్తరించబడాలి, సువార్త రక్షించబడాలి. అంత దినాల్లో లక్షల కొలదిగా ఆత్మలు రక్షణకు రావాలి. ఏం త్యాగం చేసుకుంటున్నాం? ఒక కుటుంబం మా ఇల్లు కట్టిన కంచు కూడా నేను ఎప్పుడు మా మెట్లు ఎప్పుడు కడగడం మేము చూడలే. మేము ఎప్పుడు ఎవరు చూడలే. ఆ ఇల్లు అందం లేదు, పాడలేదు, ఎప్పుడు మేము చూడపోయేది. కానీ ఒక కుటుంబం వచ్చి మీటింగ్ జరుగుతుంది. మీటింగ్కి వచ్చారు వాళ్ళు. 6 గంటలకు మీటింగ్కి వచ్చారు. వచ్చి అప్పుడే మీటింగ్ స్టార్ట్ పెడుతున్నాను, ఇంకా స్టార్ట్ కాలేదు. వచ్చి ఆ యొక్క ఫ్లోర్ అంతా తుడుస్తున్నారు. సేవకులు ఉండే ఆ యొక్క రూమ్ అంతా తుడుస్తున్నారు. పాస్టర్లు కూర్చోడానికి కూర్చున్నారు. ఒక వ్యక్తి ఏమో కుర్చీలు వేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ తల్లి ఏమో వెళ్ళి వంట చేస్తూ ఉంది. మన సంఘస్థులు కొద్దిమంది, మీరు అందరు కాదు, కొద్దిమంది కానుక పట్టుంటే, అమ్మో కానుకనా, అమ్మో అది ఎట్లా అనిపిస్తుంది, అడుక్కున్నట్టు అనిపిస్తుంది నాకైతే అని అనుకుని వెనుకడికి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా వచ్చి కానుక పట్టడానికి సిద్ధపడ్డారు. ఎవరోది మాకు ఏదో పరిచయం అంతే. కానీ వచ్చి త్యాగం చేసుకుని 3 రోజులు రాత్రి 2 గంటల వరకు ఆ తిన్న గిన్నెలన్నీ కడిగి అన్నీ వెళ్ళిపోయారు. దేవుడు మర్చిపోయాడు అనుకున్నారండి. ఆ తండ్రికి 2 బిడ్డలండి. ఆస్తిపాస్తులు లేవు. 60 గదాలకు ఇల్లు ఉంది. కట్నం ఇవ్వాలంటే 10 లక్షలు ఇవ్వాలి. టెన్షన్ పడుతున్నాడు. ఇక్కడ పరిచయం చేసి త్యాగం చేసుకొని కుటుంబంతో పరిచయం చెల్లారా? దేవుడు ఒక అద్భుతమైన సేవకుని మన చర్చిలో వాక్యం చెప్పాడు కదా మహేష్, చర్చిలో వాక్యం చెప్పారు. ఆ సేవకునికి 2 సంఘాలు ఉన్నాయి. ఏ కట్నం లేకుండా వివాహమైంది. పెళ్లి ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. అక్కడ ఆయనతో జరిగింది. మా నన్ను మీ అల్లుడు ఎట్లున్నాడని మొన్న అడిగితే మా అల్లుడు మా సొంత కొడుకులక్కయ్యా, వచ్చి కారు నడుపుతుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని మా బిడ్డ చెప్తే, మామగారు వెంటనే హాస్పిటల్ పోందా అనుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే ఈయన అంటున్నాడు, వద్దయ్యా, ఎందుకంటే ఇంత దగ్గర డబ్బులు లేవు. ఈ హాస్పిటల్ ఏ టెస్ట్ చేయాలని 10,000 కావాలంటే మీరు చేయండి అని చెప్పి టెస్ట్లను చేయించి 12,000 రూపాయలు కొట్టి, ఇంతవరకు నా బిడ్డను నాకు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఎలాగ వాళ్ళు అంటున్నారు, త్యాగం చేసుకుంటే దేవుని పని కొరకు త్యాగం చేసుకుంటారు. పరిచయం జరిగింది. ఫస్ట్ సంవత్సరం మీటింగ్లో సేవకులు వంటలు ఒక్కలే చేయడం వల్ల, అమ్మ చేయడం వల్ల కొంతమంది సేవకులకు అందలే. 2వ సంవత్సరం వడ్డించడానికి ఎవరు లేరు, వండడానికి ఎవరు లేరు. వాళ్ళందరూ చేసుకుంటే 2 జాన్వెస్ట్ల మీటింగ్లో ఒక్కరికి తక్కువ కాకుండా దగ్గర 75 కిలోలు భోజనం విశ్వాసులకు అందింది, సేవకులకు అందింది. వచ్చే సేవకులు సంతోషించి వెళ్ళారు. మేము అక్కడ లేకున్నా. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను సార్? త్యాగం చేసుకున్న ఏ వ్యక్తిని దేవుడు మర్చిపోడు. క్రీస్తు కలిగిన మనసు ఏంటి? త్యాగం కలిగిన మనస్సు. దావీదు త్యాగం కలిగిన మనసు కలిగి ఉన్నాడు. కురేనీయుడు త్యాగం చేసుకొని సిలువను మోసాడు. ఎస్తేరు త్యాగం చేసుకుని ఉపవాసం ఉండి తెగించి, ప్రాణం తెగించి తన వాళ్ళని రక్షించుకోవడానికి అడిగేసింది. వాళ్ళు చేసిన త్యాగం
దేవుడు వాళ్ళ తరతరములకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈ రోజు నువ్వు చేస్తున్న త్యాగం నీ పిల్లల తరం వరకు కూడా నా యేసయ్య ఆశీర్వదించునుగాక, దీవెన పంపించునుగాక. నువ్వు చేస్తున్న ప్రతి ఆవగింజంత పనికి కూడా నా దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. ఈ 100 రోజుల ప్రార్థనలు అనేకులు బాప్తిసాలు తీసుకుందరుగాక, అనేకులు మారు మనసు పొందురుగాక. యవనస్తులు ఇంకా బాప్తిసం లేని వారు ఉంటే ఏది సరైన సమయం గుర్తెరుగు. ఇంకా బాప్తిసం లేకపోతే, ఇంకా రక్షణ లేకపోతే ఇదే సరైన సమయం. నువ్వు నీ ఇంటి వారు రక్షించబడాలి. ఇంత ఫిలిప్పి సంఘం లేదా, ఇంత పెద్ద సంఘం ఒక్క తల్లి ద్వారా రక్షించబడిందని చెప్పండి. ఎవరు చెప్పండి? మొన్న విజ్ఞాన ప్రార్థన చెప్పిన ఒక్క తల్లి ద్వారా ఫిలిప్పి సంఘం స్టార్ట్ అయింది. ఆమె ఇల్లే ఫస్ట్ మందిరం. విశ్వాసులు వచ్చి 100 మంది 200-300 మంది కూర్చుంటే పౌలు వాక్యం చెప్తున్నాడు. చర్చిలో కూర్చున్న వాళ్ళు, ప్రార్థనలో కూర్చున్నారు, నది తీరాలో కూర్చున్నారు, ఒక్కరికి హృదయం తెరవట్లేదు. ఒక్క ఆమె పండ్లు అమ్ముకుంటారు కదా, ఏది ఊదారంగు పొడి అమ్ముకున్నాము వచ్చి కూర్చుంటే ఆమె హృదయం తెరవబడితే ఆమె బాప్తిసం తీసుకుంది. తన ఇంటి వారందరూ బాప్తిసం ఇచ్చింది. తన ఇల్లుని మందిరం కొరకు ఇచ్చిందని చెప్పలు పట్టింది గట్టిగా. హల్లెలూయా. ఊదారంగా అమ్ముకున్నామే లూదియాని బట్టి ఫిలిప్పి సంఘం స్టార్ట్ అయింది. జైలు అధికారం బట్టి అధికారి రక్షించబడితే ఫిలిప్పి సంఘం బలపడింది. అందుకే ఫిలిప్పి సంఘానికి ఉత్తరం రాసినప్పుడల్లా 17 సార్లు సంతోషిస్తూ ఆనందం గురించి, సంతోషంతో రాశాడు పౌలు. త్యాగం చేసుకున్న ఏ వ్యక్తి త్యాగం దేవుడు మర్చిపోడు. ఈ దినం మనమందరం త్యాగపూరితమైన స్థితిలో ఉందాం. యేసయ్య కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉందాం. యేసయ్యది ఎటువంటి మనసు? త్యాగం కలిగిన మనస్సు. దావీదు త్యాగం చేసుకున్నాడు. కురేడైన సీమోను త్యాగం చేసుకున్నాడు. మూడవదిగా ఎస్తేరు త్యాగం చేసుకుంది. ఈరోజు మనము, మన పిల్లలు దేవుని పని కొరకు ఎంతవరకైనా, ఎన్నిసార్లైనా మన కష్టాన్ని, మన బలాన్ని, మన తలాంతులను, మన ఆలోచనలు త్యాగం చేసుకుని అడుగు ముందుకేయుదుముగాక. మన త్యాగాన్ని గుర్తించిన దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. దేవుడు ఆ కృప మీ అందరికి ఇచ్చునుగాక. అందరం మోకరించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరం మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి ఓ చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఒక త్యాగం కలిగిన వ్యక్తిగా మారుతానయ్యా. నీవు కలిగి ఉన్న మనస్సు నాకు దయచే ప్రభా. అధికారిగా రా, గొప్ప స్థితిలో ఆ పరలోకంలో ఘనమైన స్థానంలో ఉండాల్సింది, తండ్రి కుడి పార్శ్వంలో ఉండాల్సింది. మా కొరకు, ఏ యోగ్యత లేని మా కొరకు, పనికి రాని మా కొరకు, అర్హత లేని నాలాంటి వాళ్ళ కొరకు నీవు దిగువచ్చి 39 కొరడా దెబ్బలు, రక్తం చిల్లుతా ఉన్నా కూడా, చర్మం వలించబడతా ఉన్నా కూడా 12 మంది శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు? నమ్ముకున్న శిష్యులు విడిచిపెట్టారు. నమ్ముకున్న విశ్వాసులు విడిచిపెట్టారు. చూస్తా ఉన్నారు. ఒక్కడు కూడా ముందుకొచ్చి మొయ్యలేని ఆ భారాన్ని ఒక్కరు పడడానికి ఒక్కరు కూడా ముందుకు వేగలేరు. ప్రభా, ఈరోజు ప్రభా, మా లాంటి వాళ్ళ కొరకు నువ్వు త్యాగం చేసుకున్నావు. నీ ప్రాణాన్ని త్యాగం పెట్టి వధించబడిన అయ్యా తండ్రి అనుభవాన్ని అనుభవించు. ఈ భయంకరమైన ఎండలో ప్రభా, అన్ని వసతులున్న 10 నిమిషాలు, గంట సేపు మందిరంలో కూర్చోలేని మేము ఎండలో ప్రభా, మండు టెండలో కూడా ప్రభా మోయలేని భారాన్ని మోసాం. 2 చేతులు ఆకాశం మీద చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీవు కలిగి ఉన్న మనసు నాకు కూడా దయచి. ఎంతో మంది మిషనరీలు కాల్చబడ్డారు అయ్యా. గ్రహం స్టైల్స్ అనే దైవజనుడు అయితే అయ్యా తండ్రి ఎంతో గొప్ప సేవ, ఉన్న ఊరును కన్నవారిని అన్ని విడిచిపెట్టి వచ్చి చేస్తారు. మా ప్రజలు కాల్ చేశారయ్యా, కాల్ చేశారు. త్యాగం గుర్తెరగని ప్రజలు కాల్ చేశారు.
అంత మరణించినా కూడా వారి బిడ్డ అంటుంది, నా దేవుడు నా తండ్రిని నా అన్నదమ్ములను యోగ్యులుగా ఎంచాడు మరణించడానికి. నా దేవుని సేవకులకు మరణించడానికి వారు యోగ్యులుగా ఎంచాడు ఆయన. దేవా, అటువంటి త్యాగపూరితమైన మనసు నాకు దయచేయి ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రాణం పోయేంత వరకు ప్రభా కడవరకు నీతో ఉంటాను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మాకు కూడా దయచేయి ప్రభా. త్యాగపూరితమైన మనస్సు, త్యాగం కలిగిన మనస్సు, సమస్తాన్ని విడిచిపెట్టి మనస్సు. దావీదు త్యాగం చేశాడు, కురేనేడిన సీమోను త్యాగం చేసుకున్నాడు, ఎస్తేరు త్యాగం చేసుకుంది. ఈరోజు నేను మా సంఘం ఈ రోజు నుంచి నీ సేవ విస్తరించబడి నీ రాజ్యం వచ్చేంత వరకు ఒక త్యాగం కలిగిన మనసుతో మేము బ్రతుకుటకు సహాయం చేయమని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవనన్న ప్రార్థన చేస్తారు. ముందుకొచ్చి మరి వాక్యం ధ్యానిస్తూ